సరే, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే ఇప్పుడు అసలు ఈ విజయసాయి రెడ్డి గారి రాజకీయాల గుడ్ బై అని కావచ్చు, లేదంటే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అని కావచ్చు, అసలు ఇప్పుడు టీడీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అసలు రియాక్ట్ అవుతుందా, లేదంటే అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వలేని విధంగా వీళ్ళ మూసు కదులుతున్నాయా? నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయాడు ఆయన. సిబిఐని అడిగాడు, నేను ఎక్కడికి వెళ్తాను, విదేశాలకు వెళ్ళి వస్తానని. ఇందులో ఇంకా స్టార్టే కాలే. వీళ్ళు ఇంకా డబ్బాలు కొట్టేసుకుంటారు ఆల్రెడీ. అసలు మీకు మళ్ళీ చెప్తాను, ఇట్ విల్ బి అన్ ఇన్వెటబుల్ మూవ్. ఇన్ కేస్ ఆయన మళ్ళీ మీకు చెప్తున్నా బీజేపీలో జాయిన్ అవ్వకుండా రాజ్యసభను నిజంగా రాజీనామా చేసిన ఏ పరిమళనాథ్వానికి ఇలాంటి తెప్పలగడ్డ కొడుకు ఇవ్వడానికి ఒక వెసులుబాటు ఇచ్చినట్టే అవుతుంది. అంతే పాయింట్ వినండి. అవును. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో బీజేపీ ఆర్ జనసేన దిల్ డెఫినెట్లీ హ్యావ్ దర్ ఓన్ మూవ్స్. మీకు ఇంకోటి, ఇందులో చిరంజీవి గారికి హైపోథెటికల్ ఈక్వేషన్ కూడా ఉంది. రేపు చిరంజీవి గారిని రాజ్యసభ ఎంపీ చేద్దామనో లేకపోతే ఏపీ స్టేట్ చీఫ్ మినిస్టర్ చేద్దామన్న దానికి బీజేపీ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ సమ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ లో రేపు బీజేపీ పరంగా చిరంజీవి గారు రాజ్యసభ ఎంపీ వెళ్ళినా పరిమళత్వానికి ఎలా క్రియేట్ చేసిందో ఇదే క్రియేషన్ ఈయనకి ఇచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? నాకే కావాలమ్మా అన్న దగ్గర నుంచి నాకు తీసుకో అన్న త్యాగం ఎంత గొప్పది. అంచేత వాళ్ళకి బిక్కులాడమే. ఒక పక్క చిరంజీవి గారి కర్మగాలి అటు కనుక వెళ్ళారు అనుకోండి సార్, బీజేపీ పరంగా మూవ్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? సో అసలు టీడీపీ వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియనంత. నేను చెప్తున్నాను, నైఫ్ విత్ బోత్ ఎడ్జెస్. ఎటుపోయినా వెళ్ళగల సింపుల్ చెప్తాను. ఎంత బొల్లు 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 అని గొల్లెట్టాడు చాలా పవన్ కళ్యాణ్. ఏమని? మా అన్నయ్యతో దండం పెట్టిస్తారు, మా అన్నయ్యతో ఇదే అని. రేపు విజయసాయి రెడ్డి గమ్ము నుండి లటక్కని చిరంజీవికి రాసి పడింది అనుకోండి దీంట్లోంచి, ఇంకా అంతకన్నా పెద్ద కామెడీ ఇంకోటి ఉంటుంది. అంతే కదా, అంతే కదా. సాలో కప్పినా నీకు నచ్చలేదు, భోజనం పెట్టా నీకు నచ్చలేదు, గేటు దాకా భార్య భర్తలు ఇద్దరిని వదిన నచ్చకుండా అంత అవమానం చేసిన చిరంజీవి గారి మీద ఉన్న గౌరవంతో విజయసాయి నా నెంబర్ 2 విజయసాయి రెడ్డిని పక్కెళ్ళి ఆడుకో అని చెప్పి ఇచ్చాను రా అని చెప్పడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మగాడే. ఓకే, ఒకవేళ బీజేపీ పరంగానే ఈ ఆర్ కృష్ణకి లేకపోతే వీళ్ళకి ఇచ్చినట్టు వేదవాసనరావుకి ఇచ్చినట్టు కమా నో ప్రాబ్లం అని బీజేపీయే ఎత్తుకున్నా మళ్ళీ పచ్చి వేలక్కాయి నోట్లు. అంచేత డోంట్ అండర్ ఎస్టిమేట్ అండ్ డోంట్ అండర్మైన్ ఏ పొలిటికల్ మూవ్ విత్ ఎ ప్రొఫెషనలిజం. ఓకే, అప్పుడు ఎవరెవరికి దగ్గర అయినట్టు. అంతే. బీజేపీ ఖచ్చితంగా తెలుగుదేశంతో సెకండ్ రాజకీయాలు చేస్తున్నట్టే లెక్క. అంతే కదా. ఇక్కడ ఇష్టమే కానీ నా బండి ముందుకు లాగాలంటే నువ్వే అని అర్థమవుతుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ మూవ్స్. విదేశాల్లో ఉన్నాడు, విజయసాయి రెడ్డి వెన్నుపోటు పడిచాడు, ఇలాంటి కథలు చెప్తే నాకు కామెడీ అనిపిస్తుంది. కానీ ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని పసిగట్టలేకపోతున్నారా? లేదంటే ఆయన అనుభవం లేకపోతే విజనరీ 2020 నుంచి మళ్ళీ 47కి ఇలా వేసుకుంటూ పోవటమేనా? అందరి చేసిన పనులు ఆయన ఖాతాలో వేసుకుంటూ పోవటమేనా? ఇదే ఆయన విజనరీనా? ఇప్పుడు చదరంగంలో మంత్రిని కాపాడుకోవాలి, మంత్రిని అవతల మంత్రిని చంపాలన్న దాని మీద దృష్టి ఉన్నప్పుడు గుర్రాలు చెగటాలు కూడా కదులుతూ ఉంటాయి. రాజు లేనప్పుడు ఎవడండి సైన్యాధిపతి కదులుతాడు, రాజు లేనప్పుడు సైన్యాధిపతి కదిలితే ఎలా ఉంటుందో చూపిస్తారు చూడండి. కానీ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం వీళ్ళు చేసిన కామెంట్లు సార్, ఆయన సీఎంఏ కానీ ఆరైతే ఇంటికి వెళ్ళిపోయి పబ్జీ గేమ్లు ఆడుకుంటాడంట, చదరంగం ఆడుకుంటాడంట, ఇదే ఆయనకి పని. చంద్రబాబు నాయుడు గారు చూడండి రాత్రి 12ంటికి కూడా మీటింగ్లు పెట్టారు, అది కూడా ఆయన మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు. నేను 12:30కి రాత్రి నిర్మలా సీతారామన్ గారు విదేశాల నుంచి వస్తే నెక్స్ట్ డే మళ్ళీ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పి అర్ధరాత్రి మీటింగ్ పెట్టుకుందామని చెప్పి చాలా గొప్పగా దాన్ని చెప్తూ ఉంటారు. ఈయనేమో 6 గంటలకి ఇంటివి కూర్చొని ఆటలాడుతూ ఉంటారంటారు. ఇప్పుడు ఈ ఆటలకి మీనింగ్ తెలియక ఎలా ఆడుతున్నారో తెలియక అధికారం ఉన్నా కూడా గిలగిల కొట్టుకుని చేస్తున్నారా వీళ్ళు? అంతే కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి అపరాత్రి వెళ్ళి రాష్ట్రంగా ఏం తెచ్చారన్నది నేను మీరు ప్రశ్నిస్తుంది ఈ రోజు దాకా. 29 సార్లు ఢిల్లీ పర్యటనల మీద ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంది అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ఆయిల్లో గ్రాంట్స్ ఎంత వచ్చాయి, తెలుగుదేశం ఆయిల్లో ఎంత గ్రాంట్స్ వచ్చాయో కంపారిజన్ ఉంది. దగ్గర 90,000 కోట్లు గ్రాంట్లు తెచ్చాడు ఆయన. వీళ్ళు ఎంత తెచ్చారు కనుక్కోండి. సార్ ఇవన్నీ కథలు వీళ్ళు నెరేటివ్స్ బాగుంటాయి ఈ పులిహార రాజా గారికి. కానీ ఒరిజినల్ ఏం తెచ్చారో చెప్పుకునే ధైర్యం తీసి పక్కన పెడితే అసలు దావోస్ పర్యటన వేస్ట్, ఆడకి పోవటం టికెట్లు దండగా, ఆడ స్టాల్ చేసుకోవడం దండగా అని చెప్పి వాళ్ళ ఛానల్లో ఎలివేషన్ చేస్తున్నారు కదా. అంతకన్నా ఘోరంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాడారు కదా. అవును. సో దట్స్ నాట్ ద అవుట్కమ్ కదా. ఏదైతే అడవాడు చేస్తారో అడవాడు చూస్తుంది. ఎలివేషన్స్తో కొన్ని పనులు అనేది రాష్ట్ర ప్రజలు
రాజకీయ పార్టీలు ఒకరి తర్వాత ఒకరు గ్రహించేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏమవుతుంది, పడవకి కన్నం పడిందని అర్థమే కదా. ఇన్నాళ్ళు మనం బోటకం కబుర్లతోనూ జనరల్గా ఆ కన్నాన్ని ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకోవాలి, కానీ వీళ్ళే వస్తున్నారు కదా సార్ బయటికి, వీళ్ళే వచ్చి కన్నాలు పెట్టుకుంటూ పోతున్నారుగా. అవును, 21 స్థానాల్లో అపోజిషన్ రోల్లో జనసేన ఉంది కదా, అయితే జనసేన వైటల్ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళు. ఓకే, ప్రతిపక్ష అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర వాళ్ళే పోషిస్తున్నారంటారా? ఖచ్చితంగా పోషిస్తున్నారు, అదే జరుగుతుంది కూడా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి విజయసాయి రెడ్డి గారి ట్వీట్ వెనుక, ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు వెనుక ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.